ఇది జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తంగా రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. బొత్స కమెంట్స్ని చూసాం మనం. ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారు, ఆ కుట్రలో భాగమే ఇదంతా అంటూ కూడా ఆయన కమెంట్స్ చేశారు. మీకు ఓటు వేయటమే రాష్ట్రానికి శాపమైంది, పాపమైంది అంటూ కూడా మీపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు ఈ ఘటనను, ఏం చెప్పదలుచుకున్నారు, అండ్ బొత్స కమెంట్స్కి సంబంధించి మీ ఆన్సర్ ఏంటి? వంశీ గారు, మీకు పెద్దలు భారతరాజు గారికి అదేవిధంగా ఐదు స్వీకరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారంతో, లోకేష్ బాబు గారు ఏదైతే శతగాతులు ఉన్నారో వాళ్ళని పరామర్శించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్లుగా చెప్పుకునేటువంటి కొంతమంది ఏ విధంగా ప్రవర్తించారు చూసాం కదా మనం. అంటే లోకేష్ బాబు గారు అన్న మాట ఏంటి, పరామర్శిస్తూ ఏదైతే చనిపోయారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం, తక్షణమే 25 లక్షల రూపాయలు ఎక్సైజ్ చేస్తాం, అదే విధంగా ఇంకా ఏం ప్యాకేజ్ ఉందో వాళ్ళకందరికి కూడా ఆ ప్యాకేజ్ వచ్చేటట్టుగా చేస్తాం, ఏదైతే పర్మనెంట్ టెంపరవరీ అనే ఎంప్లాయీ కాకుండా అందరికీ కూడా తగిన న్యాయం ఖచ్చితంగా చేస్తాం, ఆ కుటుంబాలు పర్మనెంట్ గా సెటిల్ అయ్యేటట్టుగా డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళేటువంటి ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం. ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా తక్షణమే ఆగమేఘాల మీద వచ్చి పరామర్శించడం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మాకు ఈ చిత్తశుద్ధి ఉంది. కానీ సురేంద్ర నాయుడు గారు ఈరోజు జనాల్లో నుంచి వస్తున్న మాటలు ఏంటి అంటే, ఒక ప్రమాద ఘటన జరిగిన తర్వాత అక్కడకు రాజకీయ నాయకులు అందరూ వస్తారు, ప్రభుత్వం ఏమో ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది, అంతకు మించి ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది, ఇవన్నీ జరిగేవి. అసలు ఈ ప్రమాదం జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది ఒక అంశం. అండ్ ఇంకొక అంశం ఏంటి తెర మీదకి వస్తుంది అంటే, విశాఖ ఉక్కుకు సంబంధించి, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి చాలామంది సీనియర్ ఎంప్లాయీస్ని అక్కడి నుంచి పంపించి వేశారు. సో వాళ్ళు లేకపోవటం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది, పని భారం కార్మికులపై పెరుగుతుంది, పనిలో అంటే ఆ సూపర్విజన్ అనేది మిస్ అవ్వటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శ కూడా వినిపిస్తోంది. సో ఎందుకు ఎంప్లాయీస్ని తొలగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? ఒకవైపు విశాఖ ఉక్కును కాపాడుకుంటాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్తున్న ప్రభుత్వాలు, ప్రతిపక్షాలైనా సరే, ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మొన్న వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, ఎంప్లాయీస్ని ఎందుకు తగ్గించాల్సి వస్తుంది? అందులోనూ స్కిల్డ్ ఎంప్లాయీస్ని బయటకు పంపించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది అటువంటి పరిస్థితి? వంశీ గారు, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాతని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణ సహాయంగా నిధులు తీసుకొచ్చి ప్రైవేట్ పరం కాకుండా చేశాం. ఇప్పుడు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా అక్కడ కార్మిక నాయకులు మాట్లాడింది కూడా అదే కదా. లోకేష్ బాబు గారు చెప్తే మేమే కదా, మాకు చిత్తశుద్ధి ఉంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానియకుండా చేసినటువంటి ప్రభుత్వం మాది, దీనికి నిధులు తీసుకొచ్చాం, దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలా అనే చిత్తశుద్ధి మాకుంది అంటే, అందుకే కదా ఇంతమంది చచ్చారు అనేసి అక్కడ ఉన్నటువంటి నాయకుడు మాట్లాడితే, కార్మిక నాయకుడు, దాని అర్థం ఏంటి అంటే, మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేసి వదిలేసి ఉంటే కూర్చుండేది, పోయితే పోయిండేది, మీరు ప్రైవేట్ పరం కానికుండా అడ్డుకున్నారు కాబట్టి ఇంతమంది చనిపోయినారు అని అర్థమా? అంటే ప్రైవేట్ పరం చేసేయాలి, ఇక్కడ ఏదో ఒకటి అగ్గి రాజేయాలి, కార్మికుల్ని రెచ్చగొట్టాలి, దీన్ని ఒక ఇష్యూగా డైవర్ట్ చేయాలి అనే ఆలోచన కదా వీళ్ళది. అంటే వీళ్ళకి శవం ఆడబడింది, శవం పడతానే అక్కడ నుండి ఒక యలహంక నుండి మీరు వస్తారు, శవం పడకపోతే రారా? ఆంధ్రప్రదేశ్ లో ఇంకేమి సమస్యలు వచ్చినా మీరు వచ్చి మాట్లాడరా? ఎవరైనా చనిపోయినప్పుడే మీరు వచ్చి మాట్లాడతారు, శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి పద్ధతి మీరు పాటిస్తారా? ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటన దుర్ఘటన, దాన్ని ఎవరు కాదనడం లేదు, చింతిస్తున్నాం. మేము కూడా వాళ్ళకు తగిన న్యాయం చేస్తామని చెప్తున్నాం. 30 సంవత్సరాల్లో ఇంతవరకు జరగలేదు అలాంటి సంఘటన, ఈ రోజు జరిగింది. ఎందుకు జరిగింది? అందుకనే మేము కమిటీ వేసాం. ఆ కమిటీ వేసి 30 సంవత్సరాలలో జరిగినటువంటి సంఘటన, దుర్ఘటన ఈ రోజు జరగడానికి కారణం ఎవడు? దాంట్లో ఏదైనా గూడు పుటాని జరిగిందా? ఈ వైసీపీ నాయకులే ఏదో ఒకటి చేసి ఈ విధంగా అగ్గి రాజేయాలని అంటే రాజకీయమే జరుగుతుందా ఏ అంశమైనా ఎప్పుడైనా? ఇప్పుడు ఈ అంశంలో ఇప్పుడు జరుగుతున్న ఘటనకు సంబంధించి అసలు కార్మికుల కుటుంబాలు ఎంత తల్లడిల్లిపోతున్నాయి,
కార్మికుల పరిస్థితి ఏంటి, రేపు అక్కడికి వచ్చి వర్క్ చేయాలంటే ఆ కార్మికుల మనోధైర్యం ఎంత కోల్పోతారు, తమ సహచరులను కోల్పోయి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, ఈ అంశాల చుట్టూ కూడా డిస్కషన్ జరగాలి. కానీ ఎందుకు ప్రతిసారి ప్రతి అంశంలోనూ రాజకీయం జరుగుతుంది? ఇక క్రెడిటే ఇంపార్టెంటా రాజకీయ పార్టీలకు? ప్రతి అంశంలో రాజకీయం చొప్పించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఈ అంశం గురించి మాట్లాడదాం.